ఏంటండి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, వారి పాటికి వారు వెళ్ళిపోయారు. హీరోవా? ఎవడన్నా ఈ పని చేస్తాడా? ఇక నీకు నాకు సెట్ అవ్వదు. వాడు చచ్చిపోయాడు కదా. నేను ఎప్పుడు ఏ విషయం చెప్పాలనుకున్నా నువ్వు విన్నదే లేదు. నువ్వేదో ఆ రోజు ఆశగా ఓ విషయం చెప్పాలనుకుంటే డివోర్స్ కావాలా అని అడిగాం. ఇప్పుడు సూర్యని చూశానంటే సిగ్గు లేకుండా వెంటబడి కాళ్ళ మీద పడ్డా. రచనా, ఆగండి. పోరా, ఏ ఎల్లమ్మో పుల్లమ్మో పొలాల గడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి లవ్ చేయి. ఏమండి, నాకు మా నాన్న అంటే భయం లేదండి. ఐ లవ్ యూ అండి. బ్రదర్, నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం, ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది. ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది. పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుపులో లేనిది నీ నవ్వులో ఉన్నది. నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడు విననిది. నిన్నిలా చూసి పైనుంచి వెన్నెలే చిన్నబోతోంది. కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది. ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది. గుండెల్లో ఏముందో ఏ విచారణ లేకుండానే నన్ను సంకెళ్లతో బంధించారు. నేరస్తురాలినని ముందే తీర్మానించారు. ఇదెక్కడి న్యాయం? నువ్వు నిర్దోషివంతే లేవాలి. ఇది మా మహాయుష్మతి శిక్షా స్మృతి. ఆటవికులు సైతం అసహించుకునేలా ఉన్న ఈ పద్ధతులే మీ శిక్షా స్మృతి అయితే మీ శాసనాలను మంటల్లో తగలబెట్టండి. మీ న్యాయశాస్త్రాలను గంగలో కలపండి. మీ రాజ్యాంగాన్ని ఉరి తీసి పాత్రేయండి. మా దేవసేన ఈ మహోన్నత సామ్రాజ్యం గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే పెద్ద పెద్ద విగ్రహాల వల్ల, ఎత్తైన సింహాసనాల వల్ల మహోన్నత స్థాయి రాదు రాజమాత. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్లందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చేయి వేసి నిమిరాడు. నా మీద కూడా చేయి వేయబోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేశారు దేవసేన. వేళ్లు కాదు.